ఓకే, సో దీంతో we complete all the small topics which together, just to summarize, balanced diet అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని దాంట్లో, వెదర్ ఇట్స్ గ్లూకోజ్, వెదర్ ఇట్స్ హార్మోన్స్, వెదర్ ఇట్స్ మైక్రోబ్స్, వెదర్ ఇట్ ఈస్ యువర్ ప్లేట్ విచ్ యు ఆర్ ఈటింగ్ ఎవ్రీడే, బ్యాలెన్స్ ఉంచుకునేది చాలా ఇంపార్టెంట్. అందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు, టూ ఎక్స్ట్రీమ్స్. కొందరు మంచిదనుకొని ఒక పూట అంతా మొత్తం ఓన్లీ సలాడ్ తినేదో, ఒక పూట మొత్తం ఓన్లీ ఫ్రూట్స్ తినేదో, లేకుంటే ఓన్లీ స్ప్రౌట్స్ చేసుకొని తిని దాన్నే పొట్ట నిండా ఇంత తినేది, అది కూడా మంచిది కాదు. ఇంకో ఆపోజిట్ ఓన్లీ ప్రాసెస్డ్ ఫుడ్ తినేది, అస్సలు ఆకుకూరలు కూరగాయలు ముట్టుకోకుండా ఉండేది. బోత్ ద ఎక్స్ట్రీమ్స్ ఆర్ నాట్ గుడ్. అగైన్ సేమ్ థింగ్ విత్ ప్రోటీన్. ఇప్పుడు ఓవర్ ఇంపార్టెన్స్ టు ప్రోటీన్ కన్జంప్షన్ వచ్చింది. దాన్ని పింక్ రెవల్యూషన్ అని పిలుస్తున్నారు. గ్రీన్ రెవల్యూషన్ ఫస్ట్ అయింది, వైట్ రెవల్యూషన్ పాల గురించి నెక్స్ట్ మాట్లాడతాం. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినది పింక్ రెవల్యూషన్. చాలా ప్రోటీన్ తినండి, చాలా ప్రోటీన్ తినండి అనేది, అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రోటీన్ అనేది అవసరం, బట్ తక్కువ ప్రమాణంలో మనకు అవసరం. సో దేహంలో ఎలా చేశాడు దేవుడు అంటే, మీకు బై ఛాన్స్ ఒకరోజు ఆహారం దొరకలేదంటే, ముందు మనుషులు కూడా వర్ గ్యాదరర్స్. అడవిలో వెళ్ళినప్పుడు దొరికినది అది ఇది పళ్ళు తిని అగ్రికల్చర్ స్టార్ట్ చేసినప్పుడు ధాన్యాలు పండించుకొని తింటున్నప్పుడు ఆహారం దొరకలేదంటే, ఆ టైంలో మీ బాడీలో ఉన్న ఫ్యాట్, మీ బాడీలో ఉన్న ప్రోటీన్ని రివర్స్గా మెటబలైజ్ చేసి, అంటే దాన్ని మళ్ళా లివర్కి తీసుకెళ్ళి లివర్ దాన్ని యాక్షన్ చేసి రివర్స్గా దాన్ని గ్లూకోజ్గా తయారు చేసి, తర్వాత ఆ గ్లూకోజ్ని మీ సెల్స్ వాడి ఎనర్జీ తయారు చేసుకునేది జరుగుతుంది. సో ఆ రకంగా బ్యాకప్ మెకానిజం దేవుడు మనకి ఇచ్చింది ప్రోటీన్ని, ఫ్యాట్ని యూటిలైజ్ చేసుకునేదానికి. కానీ మేమేం చేస్తున్నాము, మొత్తం కార్బ్స్ని జీరో చేసేసి ఓన్లీ ఫ్యాట్, ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటాము, ఈ డయట్ ఆ డయట్ అనుకుంటే కొన్ని రోజులు అది పనిచేసింది అనిపిస్తుంది. మీ షుగర్ లెవెల్స్ తక్కువగా అనిపిస్తాయి టెస్ట్లో, ఎందుకంటే మీరు కార్బ్స్ తీసుకోవట్లేదు. సడన్గా వెయిట్ లాస్ అవుతుంది, బట్ తర్వాత ఇట్ ఈస్ నాట్ అ సస్టైనబుల్ డయట్. ఏమవుతుంది, ఫస్ట్ మీ లివర్ ఎక్కువ పని చేయాలి. ఈ ప్రాసెసింగ్ చేయాలంటే రోజు మీకు అవసరం ఉన్న గ్లూకోజ్ని ఫ్యాట్ డిజాల్వ్ చేసి, ప్రోటీన్ డిజాల్వ్ చేసి తీసుకోవాలంటే లివర్ ఎక్స్ట్రా పని చేయాలి. సో లివర్ పైన ప్రెషర్ పడుతుంది. కానీ లివర్ మా బాడీలో ఎలాంటి ఆర్గన్ అంటే తొందరగా రీజనరేట్ అవుతుంటాయి సెల్స్. సో లివర్ ఎఫెక్ట్ ఇంకా కనిపించే ముందు ఏ ఎఫెక్ట్ కనిపిస్తుంది, కిడ్నీ పైన ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎక్స్ట్రా మెటబాలిజం అంతా లివర్ చేసిందంటే మెటబాలిక్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వేస్ట్ని అంతా ఎవరు మేనేజ్ చేయాల్సి వస్తుంది, కిడ్నీస్ మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో కిడ్నీస్ పైన ప్రెషర్ ఎక్కువ అయ్యి కిడ్నీ హీలింగ్ పవర్ తక్కువ కంపేర్ టు లివర్. సో మీ బాడీలో లివర్ మీకు గివప్ చేస్తుంది అని కనిపించే ముందే మీ కిడ్నీస్కి ఎఫెక్ట్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చాలామంది ఎస్పెషలీ ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు ప్రోటీన్ ఎక్కువ కావాలని ఎగ్స్ అని, పన్నీర్ అని, వే ప్రోటీన్ అని, ప్రోటీన్ షేక్స్ అని తీసుకొని చిన్న వయసులోనే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి ఈ డయాలిసిస్ సెంటర్లు రోజు 24/7 నడుస్తున్నా కూడా ఓవర్ఫుల్గానే ఉంటాయి. చిన్న టౌన్స్లో కూడా కొత్త కిడ్నీ సెంటర్స్ వస్తున్నాయి, ఎందుకంటే అంతమంది పేషెంట్స్ ఇలా తయారవుతున్నారు. అదే కాకుండా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు. బాడీలో ప్రోటీన్ డైజెషన్ ఎంజైమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో మీరు ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్కి కష్టపడుతున్నారు. అలాగే గౌట్ అనేది వస్తుంది. గౌట్ అంటే బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగిపోయి జాయింట్ స్పేసెస్లో డిపాజిట్ అవుతుంది. రక్తంలో ఫస్ట్ యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది. ఆ ఎక్కువైన యూరిక్ యాసిడ్ వెళ్ళి జాయింట్స్ లోపల క్రిస్టల్స్గా డిపాజిట్ అవుతుంది. సో వాపు వచ్చేది, ఈ చిన్నవన్నీ నొప్పులు వచ్చేది, రెడ్నెస్ వచ్చేది, ఇవంతా గౌట్ సిమ్టమ్స్. సో దీనిలన్నికి నో, డిఫరెంట్.
రుమాటిక్ ఆర్థరైటిస్ ఇస్ డిఫరెంట్. రుమాటిక్ ఆర్థరైటిస్ స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల అయ్యేది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వేరే, అది ఆటో ఇమ్యూన్ డిసీజ్, విల్ డిస్కస్. ఇది గౌట్ వేరే. యూరిక్ యాసిడ్ ప్రోటీన్ ఎక్కువ తినే దానివల్ల డిపాజిట్ అయితే దాన్ని గౌట్ అని పిలుస్తారు. ఓకే, సో ఈ రకంగా ఏది ఓవర్ చేసేది మంచిది కాదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. మీ ప్లేట్లో 60-65% అంత కార్బోహైడ్రేట్ అంటే ధాన్యాలతో ఉంటాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, సిరిధాన్యాల్లో ప్రోటీన్ కూడా ఇంటర్నలీ ధాన్యాల్లోనే ఉంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ కార్బోహైడ్రేట్. దీంట్లో అన్ని పోషకాంశాలు ఉన్నాయి, ఫైబర్ కూడా ఉంది, విటమిన్స్ కూడా ఉన్నాయి, మినరల్స్ కూడా ఉన్నాయి, దాంట్లోనే ప్రోటీన్ కూడా ఉంది. సో డోంట్ ఫర్గెట్ దట్. సో దాంట్లో నుంచిను మీకు ప్రోటీన్ దొరుకుతుంది, ఎక్కడో తక్కువ అయిపోతుంది అనేలాగా ఏం లేదు. సో ధాన్యం మీ మేజర్ పోర్షన్ అయితే సైడ్ డిషెస్గా ఒక ప్రపోర్షన్ మేము చేయాలంటే 1 part ప్రోటీన్ తిన్నప్పుడు దాన్ని 4 అంతలు 4 times అంతా కార్బోహైడ్రేట్ ధాన్యాల్ని వాడచ్చు. సో మీరు 1 cup ఉరుద్ దాల్ తీసుకుంటుంటే ఇడ్లీకు 4 కప్పులు సిరిధాన్యాల్ని వాడితే అది కరెక్ట్ రేషియో ఫర్ అవర్ బాడీస్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఈ రకంగా అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఫ్యాట్ అంశం ఎక్కడి నుంచి వస్తుంది? కట్టగానుగుల నూనెల్ని వాడేదాని నుంచి వస్తుంది. అలాగే వెజిటబుల్స్, ఫ్రూట్స్ మామూలు మనుషులు తిన్నట్టు తినండి, ఓవర్ డోస్ దాంది కూడా మంచిది కాదు. అండ్ పచ్చిదే తినాలని ఏం లేదు, అన్నీ పచ్చిగా తినలేము, కొన్ని వెజిటబుల్స్ మాత్రమే పచ్చిగా తినేదానికి అవుతుంది. యూ కెనాట్ ఈట్ పొటాటో రా, మంచిది కూడా కాదు. ఏది ఉడికించుకొని తినాలో దాన్ని పోపు వేసుకుని స్టీమ్ చేసేది బెస్ట్ వే ఆఫ్ కుకింగ్. మీరు స్టీమ్ చేసినప్పుడు ఏది డ్యామేజ్ కాకుండా బాగా టేస్టీగా చేసుకోవచ్చు. సో కుక్ యువర్ ఫుడ్ వెల్ అండ్ ఈట్. సో ఈ రకంగా ప్లాన్ చేసుకోండి మీ డే టు డే మీల్స్. అవసరం లేదు, అదే చెప్తున్నా. మీరు ఆల్రెడీ వంటల్లో వాడుతూ ఉంటారు, అంటే దోశ చేయాలంటే వేస్తాం, ఇడ్లీ చేయాలంటే వేస్తాం, పొంగల్ చేయాలంటే వేస్తాం. సో ఆ రేషియో మెయింటైన్ చేసుకుంటే సరే, 1:4. అలా ఆ రకమైన చేయలేదు, ఈరోజు ఉప్మా చేసాం అనుకోండి, దాంట్లో వేయలేదు, ఆ రోజు మధ్యాహ్నానికి అన్నము పప్పు చేసుకోండి, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది.